శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, సోమవారం దినం. చాలా చక్కటి శుభదినం ప్రారంభమవబోతుంది. మనకు అనురాధ నక్షత్రం 27 నక్షత్రాల్లో శుభకరమైన నక్షత్రం, చాలా బలమైన నక్షత్రం. చంద్ర భగవానుడు జన్మరాశిని విడిచి ద్వితీయ స్థానంలోకి అంటే ధన, వాక్కు, కుటుంబ స్థానానికి ప్రయాణం చేశారు. ఈ తులారాశికి 10వ ఇంటి వ్యక్తి అయిన చంద్రుడు ద్వితీయ స్థానానికి రావడం, ఇక్కడ మనకు చాలా వరకు డబ్బులని పొదుపు చేసుకునే అవకాశం ఎక్కువగా చేయాలి. ఎక్కువగా కొన్ని ఇబ్బందికరమైన డబ్బులు కూడా రావడానికి ఈరోజు ఒక ఆస్కారాలు ఎక్కువగా ఉంది. అలాగే మన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కువగా వాగ్దాటి వరం ద్వారా మన మాటని ఎదుటి వాళ్ళు కూడా స్వీకరించి గౌరవంతో మనకు సహకారం చేయడానికి ఈరోజు ఒక అవకాశం ఉన్న రోజుగానే తీసుకోవాలి. ఎందుకంటే ద్వితీయము అంటే కుజుడింట్లోకి చంద్రుడు వచ్చినందువల్ల చాలా తొందరగా ఏ కార్యక్రమాలైనా కూడా చాలా వేగవంతంగా మీరు ప్రయాణం చేసే ప్రతి పనిలోనూ విజయ శిఖరం కలిగించే రోజుగా మీరు ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈరోజు చాలా తులారాశి వారికి శుభకరం. అలాగే అన్ని గ్రహాలు కూడా తులారాశి వారికి ద్వితీయము, తృతీయము, పంచమము, అలాగే షష్టమము, సప్తమము అంటే ఒక వరుసలోకి అన్ని గ్రహాలు వచ్చి ఇమిడినాయి. అక్కడి నుంచి 7వ స్థానము నుంచి 12వ స్థానం వరకు కూడా ఎటువంటి గ్రహాలు లేవు. అందువల్ల మనకు అతి ముఖ్యమైన స్థానాలు 9, 10, 11 స్థానాల్లో ఏ గ్రహాలు లేవు. అందువల్ల మనం ఎంత జాగ్రత్తగా ఏ కార్యక్రమాలైనా రాబడి రాలేదు అని తులారాశి వారికి, మళ్ళా ఏ పనులు జరగలేదు అని కొద్దిమందికి, ఇలా ఎక్కువగా కుటుంబం పైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతూ వాళ్ళని సరి చేసుకొని కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేనప్పుడు ఇబ్బందులు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గట్టిగా ప్రయత్నాలు చేసినా కొన్ని పరిశ్రమ వ్యాపారం చేసేవారి విషయంలో కానీ, అలాగే వ్యాపార సహకారం ఎదుటి వాళ్ళు సహకారం లేనందువల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే విద్య విషయంలో కలిసి వస్తాయి. పిల్లలకి విద్య విషయంలో వాళ్ళు కలిసి వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. ఎందుకంటే విద్యాస్థానం చాలా బలంగా ఉంది. అందువల్ల పిల్లలని బాగా విద్యలో వాళ్ళని బాగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు విజయశిఖరం కలుగుతారు. అలాగే కుటుంబంలో చిన్నదిగా సంతోషకరానికి కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా చతుర్థ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతిలో శని భగవానుడు ఉండడం వల్ల మనకు కొద్ది రోజుల వరకు ఈ సంతోష విషయాల్లో కొంచెం దూరంగా ఉండడానికి కూడా తెలియబడుతూ ఉంది. అందువల్ల గురువు యొక్క అనుగ్రహం ఈ రాహుకేతువుల మధ్యలో లేనందువల్లనే కాలసర్ప దోషంలో కూడా మనం బయట ఉన్నాము. అలాగే గురువు ద్వారానే మన జీవితం బాగుగా చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ గురువు పంచమ రాష్ట్రాధిపతిని చూస్తూ, జన్మరాశిని చూస్తూ, తృతీయ రాశిని కూడా చూడడం వల్ల ఖచ్చితంగా ఈరోజు ఏ కార్యక్రమాలు చేయగలిగితే మీరు అది శుభకరం జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు దైవ దర్శనంలోకి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం పాల్గొనడం, రాహువుని కానీ కేతువు కానీ శాంతింపచేయగలగాలి. ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తగు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందకరమైన జీవితంలోకి అడుగుపెట్టే రోజు ప్రారంభమైంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా చాలా ఉన్నతమైన వృత్తిని మీరు ముందుకు తీసుకొని పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు గోచార రీతి ఫలితాల్లో మొదట మనకు తులారాశి వారికి ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు సంక్షేమం కోసం కృషి చేస్తారు. బంధువుల ద్వారా సహాయం అందుతుంది. అధికారిక పనుల్లో మరింత జాగ్రత్త వహించండి, మంచిది. ఖర్చు పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది.
వ్యాపార ప్రయోజనం ఉంటుంది. అదృష్ట రంగు లేత నీలము, పసుపు. అదృష్ట సంఖ్యలు 4, 6. ఇది ఈరోజు గోచార ఫలితంలో. బంధుమిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఆస్తులు క్రయ విక్రయాలలో అడ్డంకులు తొలగిపోతాయి. పని పరిస్థితుల్లో మార్పు ఉంటుంది. పిల్లల ఆలోచన మీకు తెలుస్తాయి. అలాగే కొన్ని విషయాలలో సంబంధించిన ఆలోచనలు మెరుగుపడతాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. వ్యాపారంలో రుణాలు మెరుగవుతాయి. శ్రమతో కూడిన రోజుగా ఈరోజు కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు చిత్తా నక్షత్రం సంతోషకరమైన రోజు. స్వాతి నక్షత్రం మార్పు ఉంటుంది. విశాఖ నక్షత్రాలు రుణాలు మెరుగవుతాయి. ఇది ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. దైవ అనుగ్రహ పూజలు చేసుకొని ప్రశాంతంగా వెళ్ళగలిగినప్పుడు ధన విషయంలో కానీ బ్యాంక్ విషయంలో కానీ రావలసిన డబ్బు